Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 102 maths classes. Now we are at what? 103 maths class. This 103 maths class belongs to what? Profit and loss. 43 maths concept. Profit and loss concept in the 43. ఇందులో 43 మ్యాథ్స్ కాన్సెప్ట్లో కూడా we completed 20 models. Now we are at what? 21 model. Model 21. Model 21 చూడండి. A man sells 2 flats. Each one is 80,000 rupees. On one flat he gained 25% profit, and another flat he loses 25% loss. Find out net loss or profit percentage, and also find out the అమౌంట్ కూడా ఎంతనో, అంటే లాస్ వస్తే లాస్ ఎంత అమౌంట్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఎంత అమౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దీనికి షార్ట్ కట్ మెథడ్ చెప్తా చూడండి. ఎందుకంటే మనము ఇది ప్రతిదీ ఫైండ్ అవుట్ చేసి లాస్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడైనా సరే వాట్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ ఆర్ ఈక్వల్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్. అది ఏదన్నా కానీ ఎక్కడన్నా కానీ, if profit percentage is equal to loss percentage, finally he will get loss. Finally he will get what? Loss. Final game వస్తుంది మనకి లాస్ వస్తుంది. ఇక్కడ లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ కనుక ఇస్తే ఫైనల్గా వచ్చేది మనకి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఫైనల్గా వచ్చేది ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఆ లాస్ percentage is equal to loss percentage is equal to x square divided by 100. x అంటే ఏంటంటే ఈ పర్సంటేజ్ ఎంత ఉంది? 25. సో 25 స్క్వేర్ డివైడెడ్ బై 100 అంటే ఎంత వస్తుంది? 25 ఇంటూ 25 డివైడెడ్ బై 100. 25 ఇంటూ 25 అంటే ఎంత? 625 divided by 100. 625 divided by 100. 625 divided by 100 అంటే లేదా ఇక్కడ సింపుల్గా క్యాన్సిల్. 25 1 జా 25 4 జా. సో 25 by 4. 25 by 4 పర్సంటేజ్ లాస్ వస్తుంది. ఎంత పర్సంటేజ్ లాస్ వస్తుంది? 25 by 4. ఒకవేళ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారితే 6 1 by 4 పర్సంటేజ్. 6 4 జా 24 ప్లస్ 1 25. సో 6 1 by 4 పర్సంటేజ్ లాస్ వస్తుంది. అమౌంట్ కావాలి కాబట్టి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6 1 by 4 పర్సంటేజ్ ఆఫ్ ఎంత? 80,000. 6 1 by 4 పర్సంటేజ్ ఆఫ్ 80,000 అంటే ఎంత వస్తుందిరా? 6 1 by 4 పర్సంటేజ్ అంటే 6 1 by 4 డివైడెడ్ బై 100 ఆఫ్ 80,000. 6 1 by 4 అంటే 25 by 4 ఇంటూ 1 by 100 ఇంటూ 80,000. సో 4 2 జా 8 0. 25 2 జా 50 50 2 zeros అట్లే ఉన్నాయి. సో దట్స్ వై he will get what? 5,000 rupees loss. ఎంత అమౌంట్ లాస్ అండ్ 5,000 rupees అమౌంట్ లాస్ అండ్. ఓకే, 5,000 రూపీస్ ఏమొచ్చింది? లాస్ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ గెయిన్ అండ్ లూజ్ అవి రెండు పర్సంటేజ్లు కనుక ఈక్వల్ ఉంటే ఫైనల్గా లాస్ వస్తుంది అతనికి. ఆ లాస్ పర్సంటేజ్ ఎంత అంటే ఈ పర్సంటేజ్ స్క్వేర్ డివైడెడ్ బై 100 ఇంత వచ్చింది. ఇది మళ్ళీ అమౌంట్ అని అడిగినప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంత పర్సంటేజ్ లాస్ వచ్చింది అంటే 6.4% ఆఫ్ 80,000. 6.4 డివైడెడ్ బై 100 ఇంటూ 100 ఆఫ్ 80,000 కాబట్టి చేస్తే మనకు సింప్లిఫికేషన్ చేస్తే ఎంత లాస్ వస్తుంది? 5,000 రూపీస్ లాస్ వస్తుంది. ఎంత లాస్ వచ్చింది? 5,000 రూపీస్ లాస్ వచ్చింది. నెక్స్ట్, రమేష్ బాట్ 2 houses ఫర్ 2,39,500. అంటే బాట్ అంటే ఏంది? కాస్ట్ ప్రైస్. ఎంత వచ్చింది? 2,39,500 రూపీస్ వచ్చింది. ఓకేనా? బాట్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత?
టోటల్ తీసుకోవాలి. ఇది ఎందుకంటే 2 ప్లాట్లకు సంబంధించింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ కూడా 2 ప్లాట్లకు సంబంధించింది తీసుకోవాలి. సో 85,000 ఒక ప్లాట్, 1,75,000 ఇంకొక ప్లాట్. ఓకేనా? ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? వచ్చేసి ఎస్పీ వస్తుంది. ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఎంత? 1,75,000 ఒకటి ఉన్నది, ఇంకొకటి 85,000 ఒకటి ఉన్నది. 0 0 0 5 5 10 8 + 8 16 22,80,000 వచ్చింది. ఓకేనా? ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఎంత? 2,80,000. ఇప్పుడు ఎస్పీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2,80,000 మైనస్ 2,39,500. సో 2,80,000 ఇక్కడ వచ్చింది కదా, దీనిలోకి వెళ్ళి మైనస్ 2,39,500 తీసేయండి. 0 0 ఇక్కడ 10 10 10 - 5 5 ఇక్కడ 10 లెక్కలు 1 పోయింది కాబట్టి 9 9 - 9 0 7 7 - 3 ఎంత? 7 - 3 4. సో 40,500 ప్రాఫిట్ ఎంత వచ్చింది? 40,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది అతనికి? 40,500. 2,85,000 plus 1,75,000 is 2,85,000 75,000. చూడండి కరెక్ట్ చేసినామా? 8816 అవుతుంది ఇది, అంతేనా? 8816 అవుతుంది. సో ఇది 6 అంటే 5 లెక్కలు 3 పోతే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 20,500. హౌ మచ్? 20,500. ఇది ఇక్కడ ఎందుకంటే 7 + 1 8 8 + 8 16 అవుతుంది. సో కాబట్టి మనకు ఎంత వచ్చింది? 20,500 రూపీస్ వచ్చింది. ఒకసేపు ఇస్తా. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? ఇది 2 ప్లాట్లకు సంబంధించిన కాస్ట్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్ అంటే దీన్ని రెండింటిని అమ్మినప్పుడు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. ఆ రెండింటిని యాడ్ చేస్తే నీకు సెల్లింగ్ ప్రైస్ ఎంతనో తెలుస్తుంది. అప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 2,80,000 మైనస్ 2,39,500 వేస్తే 20,000. ఇది 2,80,000 కాదు, 2,00,000 ఎంత? 60,000. 2,60,000 minus 2,39,500 వేస్తే you will get 20,500. ఓకేనా? సో మోడల్ 23 చూడండి. కిషోర్ పర్చేజ్డ్ ఎన్ ఆర్టికల్ ఫర్ RS 200. పర్చేజ్ చేసిండు కాబట్టి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 200. అండ్ సోల్డ్ ఇట్ టు మురళికి సోల్డ్ చేసిండు ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10%. కానీ ఎంతకు సోల్డ్ చేసిండో తెలియదు, అంతేనా? ఇదేంది? ఇది ఎవరి మధ్య ఉంది? కిషోర్ అండ్ మురళి. ఇప్పుడు మురళి సోల్డ్ టు కిరణ్. కిరణ్కి సోల్డ్ చేసిండు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? కాస్ట్ పర్సంటేజ్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఇది ప్రిన్సిపల్ కదా. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 200 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 10 డివైడెడ్ బై 100. సో 2 zeros get cancelled. 2 into 110 is equal to what? 220 rupees. 220 rupees ఎంత వచ్చింది నాకు? 220 రూపీస్ వచ్చింది. ఈ 220 రూపీస్ ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. ఎవరికి? మురళికి అమ్మిండు. మురళికి అమ్మిండు కాబట్టి మురళి ఏం చేసిండు? కొన్నాడు కదా. ఇది కిషోర్ ఏం చేసిండు? మురళికి అమ్మినాడు. కిషోర్ సెల్ టు మురళి బై చేసిండు కాబట్టి మీకు ఏమవుతుంది? బయింగ్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఫర్ మురళి ఈజ్ వాట్? 220 కొన్నాడు. సోల్డ్ టు కిరణ్. లాస్ ఈజ్ 10%. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 10%. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎవడు ఫైనల్గా ఎవరి దగ్గరికి వచ్చింది? కిరణ్ దగ్గరికి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మళ్ళీ? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 220 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 10 డివైడెడ్ బై 100.
అంటే ఎంత వస్తుంది 220 ఇంటూ 110 డివైడెడ్ బై 100 0 0 0 0 గెట్ క్యాన్సల్ సో 11 2 22 2 11 2 22 ప్లస్ 2 24 242 242 ఏమైంది మురళి కిరణ్కి అమ్మినప్పుడు ఎంత అమ్మిండు 242కి అమ్మిండు 242కి అమ్మినాడు సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ కాస్ట్ ప్రైస్ ఇది లాస్ట్ పర్సంటేజ్ కదా ఇది లాస్ట్ పర్సంటేజ్ కాబట్టి మైనస్ చేయాలి నాకు ఎట్లా డౌట్ వచ్చింది ఈ 220 వచ్చింది లాస్ వచ్చినప్పుడు దీనికంటే తక్కువ రావాలి కానీ ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు డౌట్ వచ్చి రాగానే నేను ఇక్కడ ప్రిన్సిపల్ తక్కువ అని అప్పుడు ఐడియా వచ్చింది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ అంటే ఎంత అవుతుంది 90 అవుతుంది 0 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు 22ను 9 2 18 9 2 18 ప్లస్ 1 19 198 రూపీస్కు ఎవరు మురళి ఏం చేసిండు కిరణ్ కమెంట్ అప్పుడు కిరణ్ కొన్నాడు కదా సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ కిరణ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 198 కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది కిరణ్కి ఎంత వచ్చింది కాస్ట్ ప్రైస్ 198 రూపీస్కి ఏం చేయాలి కిరణ్ అనేటోడు కొన్నాడు కాబట్టి కిరణ్ ఎంత పే చేయాలి 198 రూపీస్ పే చేయాలి ఇందులో చూడండి ఎట్లా వచ్చినాయో కిషోర్ అనేవాడు ఎవరికి అమ్మిండు మురళికి అమ్మినాడు కాబట్టి కిషోర్ మురళికి అమ్మినప్పుడు కిషోర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మురళికి కాస్ట్ ప్రైస్ అవుతుంది మళ్ళీ మురళి కిరణ్కి అమ్మినప్పుడు మురళి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో కిరణ్కి కాస్ట్ ప్రైస్ అవుతుంది ఇక్కడ కిషోర్ మురళికి అమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 కాస్ట్ ప్రైస్ 200 ఇక్కడ ఇచ్చినాడు దాని నుంచి మనం ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే వి విల్ గెట్ 220 ఏంటిది కిషోర్కి సెల్లింగ్ ప్రైస్ మురళికి అమ్మిండు కాబట్టి మురళికి ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది మురళికి కాస్ట్ ప్రైస్ 220 వాడు మురళి కిరణ్కి అమ్మినప్పుడు 10% లాస్ తోటి అమ్మిండు అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత మళ్ళీ లాస్ట్ పర్సంటేజ్ అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ బై 100 సో 220 ఇంటూ 100 మైనస్ 10 డివైడెడ్ బై 100 లాస్ట్ పర్సంటేజ్ కాబట్టి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే 198 ఇదేంటి మురళికి సెల్లింగ్ ప్రైస్ కాబట్టి కిరణ్కి ఏమవుతుంది కొన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ అవుతుంది సో దీన్ని ఇట్లాంటి ప్రాబ్లం కనుక ఇస్తే ఇదంతా చేయడం కంటే ఒక సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి సో సింపుల్ ప్రిన్సిపల్ చెప్తాను చూడండి షార్ట్ కట్ ప్రిన్సిపల్ ఇదేంటి అని అంటే సో ఇట్లా ఒకటి ఇంకోటి కనుక ఫైనల్ వాట్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఓకేనా 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 మళ్ళీ కూడా ప్రాఫిట్ చేయకపోతే ఇక్కడ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకోవాలి ఇక్కడ లాస్ అయింది అనుకోండి ఇక్కడ కూడా మైనస్ తీసుకోవాలి మైనస్ లాస్ పర్సంటేజ్ తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది కాస్ట్ ప్రైస్ 200 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 10% డివైడెడ్ బై 100 ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ ఎంత అది కూడా 10% అన్నాడు 10% డివైడెడ్ బై 100 సో 200 ఇంటూ 100 ప్లస్ 10 ఎంత 110 బై 100 ఇంటూ 100 మైనస్ 10 ఎంత 90 బై 100 0 0 0 0 క్యాన్సల్ 0 0 0 0 క్యాన్సల్ సో 2 11 22 ఇంటూ 9 ఇస్ ఈక్వల్ ఎంత సో 9 2 18 9 2 18 ప్లస్ 1 198 రూపీస్ ఓకేనా సో ఇట్లా ఒకటే కాస్ట్ ప్రైస్కి కొని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అమ్మిండు ప్రాఫిట్ పర్సంటేజ్ మళ్ళీ వాడు ఏం చేసిండు ఇంకొక వ్యక్తికి అమ్మిండు లాస్ట్ పర్సంటేజ్ వాడు ఇంకొక దానికి అమ్మిండు అనుకోండి ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే మళ్ళీ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 వేసుకోవాలి ఇట్లా ఫస్ట్ వ్యక్తి ఫస్ట్ వాడు కొన్న తర్వాత 100 కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు మళ్ళీ వాడు ఇంకొకరికి లాస్ట్ పర్సంటేజ్కి అమ్ముతూ ఉన్నప్పుడు ఈ ప్రిన్సిపల్ని మనం యూజ్ చేయాలి ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ 100 మైనస్ లాస్ట్ పర్సంటేజ్ బై 100 వేస్తే 198 వస్తుంది ఇది షార్ట్ కట్
ఓకేనా? ఈ మెథడ్ చేయడం నేర్వాలి, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి షార్ట్ కట్స్ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత అన్ని షార్ట్ కట్స్ ఏముంటాయని మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే అన్నిటికీ మీకు మెథడ్స్ అవసరం. ఇప్పుడే షార్ట్ కట్స్ చేసినారనుకోండి, షార్ట్ కట్స్ చేస్తే మెథడ్ ఎట్లనో చేయరాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే ప్రతి ప్రాబ్లంకి కూడా షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి, అయినా నేను షార్ట్ కట్స్ని టచ్ చేయట్లేదు. ఓన్లీ ఇది పెద్దగా మీకు నాకు ఎందుకో మీ చిన్నపిల్లలకి ఇది కొంచెం పెద్దగా అనిపించింది, చిన్నగా ఉంది కాబట్టి ఈ మెథడ్ని వెళ్ళినాను నేను. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 103. Now we will stop our class here. So this is the what math class number 103 classwork, math class number 103 homework, and math class number 103 exam. Okay na? So classwork math class 103 classwork and classwork notebook lo em chestaru, the problems what we are discussed in today's class. So all are copy in your what classwork notebook lo copy cheyandi. Homework notebook lo ఈ రోజు 103 క్లాస్ లోపల ఐ టాట్ 3 మోడల్స్ చెప్పాను. అంటే నేను 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. మీరు 15 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. నేను ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీరు 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. సో 15 ప్రాబ్లమ్స్ హోంవర్క్. ఎగ్జామ్ 103 ఎగ్జామ్ అంటే దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులు ఏవైతే ఉన్నాయో 5 క్లాసులకు సంబంధించిన మోడల్స్ అన్ని ప్రిపేర్ కండి. ఆ ప్రిపేర్ అయితే మీకు 103 ఎగ్జామ్ రాయగలుగుతారు. 5 క్లాసులు, దీనికంటే ముందు 5 క్లాసులు అంటే ఎవ్రీ క్లాస్ 5 టైమ్స్ రివిజన్ అవుతుంది. సో అట్లా మనకు మ్యాథ్స్ మా మైండ్ లోపల ఈజీగా ప్రింట్ అయిపోతుంది, మెమొరైజ్ ఈజీగా అయిపోతాయి అన్ని మోడల్స్ కాబట్టి అందుకోసమే ఎగ్జామ్ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.